మామిడికాయ అయితే ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇది బాగా మాగిపోయింది, అందుకని నేను పల్ప్ తీసుకున్నాను. దీంతో పల్ప్ని బాగా మిక్సీ చేసుకొని నేను ఇప్పుడు జామ్ చేయబోతున్నాను. ప్యాన్లో బటర్ కానీ గీ కానీ వేసుకొని ఈ పల్ప్ని బాగా మిక్స్ చేయాలా. కంటిన్యూస్గా 5 మినిట్స్ మిక్స్ చేసి మనకు కావాల్సినంత షుగర్ వేసుకోండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. మామూలుగా మిక్స్డ్ జామ్ తినే కన్నా ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ప్రిజర్వేటివ్ చేసుకోవాలనుకుంటే లెమన్ పిండాలి, కానీ ఇప్పటికే అయిపోతుంది, చేసినట్టే అయిపోతుంది. కాబట్టి ఊరికే వేసానమాట టేస్ట్ కోసం. చూసారా, మ్యాంగో జామ్ రెడీ. సో నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మ్యాంగో జామ్ అంతా బాగా స్ప్రెడ్ చేసి మనకి నచ్చిన షేప్స్ కట్ చేసుకోండి. జామ్ ఎవరికి ఇష్టము వాళ్ళనే టేస్ట్ చేయమందాము, ఎలా ఉందో చెప్తారు వాళ్ళు. తీసుకొని టేస్ట్ చేయండి. వాళ్ళకి బాగా నచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే కావాలన్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి.